ఇంకెప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కు విజన్ డాక్యుమెంట్ గా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి. మేడ్ ఇన్ ఇండియాకు ప్రమోషన్, అందులో ప్రైవేట్ సెక్టర్ కు పార్టిసిపేషన్, 6 పిల్లర్స్ మీద 6 ప్యాక్ ఎకానమీ టార్గెట్, గ్రీకు మైథాలజీలో ఫీనిక్స్ పక్షిలాగా బూడిదలో నుంచి ఎగరాలనే ఆకాంక్ష, అంకెల్లో కనిపించిన ఆశలు ఆచరణలో ఎంతవరకు సాధ్యం? సామాన్యులు సంక్షేమం అనే మాటల్ని టెంపరరీగా పక్కన పెట్టి కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన కసరత్తు భవిష్యత్తుకు బాటలు వేస్తుందా? వి షేప్ లో పికప్ అవుతున్న ఎకానమీని విక్టరీ దిశగా ఎలా తీసుకెళ్తారు? సంపద సృష్టి, సంరక్షణ, సమాన పంపిణీ. తమిళ కవి తిరువళ్ళువర్ కవితతో పార్ట్ బడ్జెట్ ప్రసంగంలో పార్ట్ బిని ప్రారంభించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కోవిడ్ అనంతర పరిణామాలతో ప్రభుత్వ ఆదాయం పడిపోయిన సమయంలో సంపద సృష్టించేందుకు ఆత్మనిర్భర భారత్ను ప్రమోట్ చేసింది బడ్జెట్ 2021. మేడ్ ఇన్ ఇండియా ట్యూబ్లో పొందుపరిచిన బడ్జెట్ ప్రసంగాన్ని పార్లమెంటుకు తీసుకురావడం ద్వారా భవిష్యత్ ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. కోవిడ్పై పోరాటంలో భారతదేశం ప్రపంచానికి స్ఫూర్తిదాయక పోరాటాన్ని గుర్తు చేస్తూనే ఆరోగ్య రంగానికి ఈసారి బడ్జెట్లో 64,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. The budget proposals for 21-22 rest on 6 pillars: health and well-being, physical and financial capital and infrastructure, inclusive development for aspirational India, reinvigorating human capital, innovation and R&D, and as 6th, minimum government and maximum governance. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు బడ్జెట్లో పెద్దపీట వేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రోడ్లు, మౌలిక సదుపాయాల్లో భాగంగా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్కు భారీ ప్రాజెక్టులు, రోడ్డు కారిడార్లను ప్రకటించారు. ఈ ప్రతిపాదనలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 4 రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ను రూపొందించారని విపక్షాలు ఘాటుగా విమర్శించాయి. The Joomla bus is traveling from Kerala to Tamil Nadu to Bengal and to Assam. That's the only thing which came about. It's clearly an attempt to, to curry favor with the states which are going to polls. But these are all only announcements, and the proof of the pudding is only in the eating, and we'll have to really see whether these are all implementable. But it's only aimed at grabbing eyeballs in poll-bound states without any substance. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్కు విద్యారంగానికి 93,224 కోట్లు కేటాయించారు. దేశ ప్రజలకు విద్యను అందించడంతో పాటు వాళ్లలో స్కిల్ డెవలప్మెంట్ కూడా ముఖ్యమని కేంద్రం భావించింది. అందుకే ఈ బడ్జెట్లో ఆ దిశగా చర్యలు తీసుకుంది. ఈ బడ్జెట్ అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు ఆర్థిక నిపుణులు. జాబ్స్, ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ కావాలి అనంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా కొంచెం ఊతనివ్వనుండి చెప్పారు ఫైనాన్స్ మినిస్టర్ గారు. కానీ దానికి వచ్చే స్పెషల్ స్కీమ్స్ ఏం లేవు. అడిషనల్గా అంటే పిఎల్ఐ అనే స్కీమ్ ఒకటి పెట్టారు కొత్తది. 13 సెక్టర్స్లో 1.97 lakhs crores వరకు నెక్స్ట్ ఓవర్ 5 yearsలో ఇస్తామని. మరి అది చూడాలి. ఇంకా 13 సెక్టర్ల బదులు ఇంకొన్ని సెక్టర్లు యాడ్ చేస్తే ఇంకా జాబ్స్, ఎంప్లాయ్మెంట్ పెరిగేది. కోవిడ్ సమయంలో ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచిన వ్యవసాయ రంగానికి బడ్జెట్లో బూస్టప్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి. ఆహార ధాన్యాల సేకరణకు తమ ప్రభుత్వం భారీగా ఖర్చు చేసినట్లు లెక్కలతో సహా వివరించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం బడ్జెట్లో పెట్రోల్, డీజిల్తో పాటు బంగారంపైన సెజ్ విధించారు. आज का बजट भारत के आत्मविश्वास को उजागर करने वाला है और साथ ही दुनिया में एक नया आत्मविश्वास भरने वाला है. आज के बजट में आत्मनिर्भरता का विजन भी है और हर नागरिक, हर वर्ग का समावेश भी है. हम इस बजट में जिन सिद्धांतों को लेकर चले हैं वो हैं ग्रोथ के लिए नए अवसरों, नई संभावनाओं का विस्तार करना, युवाओं के लिए नए अवसरों का निर्माण करना, मानव संसाधन को एक नया आयाम देना, इंफ्रास्ट्रक्चर निर्माण के लिए नए नए क्षेत्रों को विकसित करना
आधुनिकता की तरफ आगे बढ़ना, नए सुधार लाना। ఎన్డీఏ 2లో మోడీ సర్కార్పై వచ్చిన అతిపెద్ద విమర్శ టాక్స్ టెర్రరిజం. ఈ చెడ్డ పేరును చెరిపేసేందుకు పన్నుల విధానాన్ని సరళీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ రిటర్న్స్ లో ఫేస్లెస్ వివాదాల పరిష్కారానికి కొత్త ప్రతిపాదనలు చేశారు ఆర్థిక మంత్రి. జీఎస్టీని కూడా సరళీకరించారు. పన్నుల సరళీకరణను పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. డైరెక్ట్ ట్యాక్సెస్ చూస్తే మనందరికీ మెజారిటీ పీపుల్ కమ్స్ అండర్ మిడిల్ క్లాస్ ఆర్ వాట్ ఆర్ కాల్డ్ సాలరీడ్ ఎంప్లాయీస్. సాలరీడ్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఏం చేంజెస్ లేదు. అది ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏముందో ఈ ఇయర్ కూడా అది ఎంత ఉంది. కొన్ని చేంజెస్ చేశారు. ఒకటేమో సీనియర్ సిటిజన్ 75 years వాళ్ళకి ఏం చేశారంటే రిటర్న్ ఫైల్ చేయడం అవసరం లేదు. వాళ్ళకి పెన్షను ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా బ్యాంక్ వాళ్ళే డిడక్ట్ చేసి ట్యాక్స్ చేసి పే చేశారు. రిటర్న్ ఫైలింగ్ అవసరం లేదు. కానీ వాళ్ళకి ఏదైనా డిస్ప్యూట్ ఉంటే డెఫినెట్గా అది రావచ్చు, రిటర్న్ ఫైలింగ్ రావచ్చు. పర్యావరణ హితమైన అభివృద్ధి, డిజిటలైజేషన్, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ఐపీఓకి ఎల్ఐసి లాంటివి బడ్జెట్లో మరికొన్ని కీలక నిర్ణయాలు. పరిమితంగా ఉన్న ఆర్థిక వనరుల్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూనే అభివృద్ధికి బాటలు వేయాలనే ఆర్థిక మంత్రి ప్రయత్నానికి 2021-22 ఆర్థిక సంవత్సరం కొలమానంగా నిలవనుంది. సో ఇది మన బడ్జెట్, రైట్.